ఆపరేషన్ కగార్ కగార్ పేరుతోని మార్చ్ 31కి మావోయిస్టులని అంతం చేస్తాం, మావోయిస్టుల పదం వినపడకుండా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే మా ఉనికిని చాటుకుంటాం, పేదల పక్షాన మేము నిలబడతాం, మా అవసరం సమాజానికి ఉంది, మేము పోరాటం చేస్తామని చెప్పేసి మావోయిస్టులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో నిజంగానే మావోయిస్టులు ఈ సమాజానికి అవసరమా? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కరెక్టేనా? ఇవన్నీ అంశాలు మనతో చర్చించడానికి మన కోఆర్డినేటర్ చందు గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు మావోయిస్టుల మీద మీ అభిప్రాయం ఏందన్న? మావో ఒకప్పటి హీరో, మావో ఒకప్పటి హీరో, ఇప్పుడు ప్రస్తుతం కానరాకుండా పోతున్నటువంటి జీరో అని చెప్పుకోవాలి. కానీ మావో అంటే ఒకప్పుడు హీరో, పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల ప్రజల తరపున కొట్లాడిన మొదటి హీరో, కొన్ని విజయాలను సాధించి ప్రజల దగ్గరికి చేరవేసినటువంటి ఒక హీరో. ఈరోజు ఆ హీరో కనుమరుగైపోవడం కొంచెం బాధాకరం. ఓకే, ఆపరేషన్ కగార్ పేరు పెట్టి వాళ్ళని నిర్మూలిస్తాం, ఆ పదమే లేకుండా చేస్తామని చెప్పేసి కేంద్రం మాట్లాడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు వ్యక్తిగతంగా పోవడానికి అవకాశాన్ని, మావోయిస్టు పార్టీని, మావోయిస్టులను అంతం చేసే అంత సీన్ అయితే ఏం లేదు. కాకపోతే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగితే ప్రస్తుత టెక్నాలజీ ప్రకారము మావోయిస్టు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను కొంతవరకు ఈ టెక్నాలజీని వాడి ఎక్కడెక్కడ ప్రజలు అది చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ మావోయిస్టులు గన్నులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, లేకపోతే ఎక్కడ దాక్కున్నారు, వాళ్ళ ఉనికి లేకుండా చేయడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ దీనికంతా ప్రజలకు చూపించే సాకేందంటే పల్లెలను, అడవులను అభివృద్ధి పదంలో నడిపిస్తాము, ఇక మావో మనకు అవసరం లేదు, మనం పార్టీల అంటే ప్రజాస్వామ్య విలువల ప్రకారంగానే ముందుకు సాగాలి, అందులో ప్రజల మద్దతు ఏ రకంగా ఉంటుందంటే అటు చనిపోయే వాళ్ళు దేశం కోసము, రాష్ట్రం కోసం పనిచేసే పోలీస్ వ్యవస్థ నుంచి ఈ ప్రజలు చనిపోతే, పోలీసు వ్యవస్థ నుంచి ఈ ఉద్యోగులు చనిపోతే, అటువైపు నుంచి కొట్లాడుతున్నటువంటి మావో అనే ఒక సంకేతనాన్ని తీసుకొని వాళ్ళు ప్రజల తరపున ఇల్లు వాకిలి కూడు గుడ్డు ఏది అంటే తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టిపోయి అక్కడ మన కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చనిపోతే రెండు రకాల బాధలు ఎవరికి ఉంటాయన్నా? ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ దేశంలో కూడా ఇదంతా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే అవకాశం అయితే ఉంది. ఎందుకోసం అని మావోయిస్టులలో పోతున్నారు అంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్నటువంటి పెత్తందారి వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, అధిక వడ్డీ నిర్మూలన, ఇవన్నీ కార్యక్రమాలకు విజయం సాధించడని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి గల కారణము ఆ రోజుల్లో నీకు ఈ స్వేచ్ఛ ఇదంతా కూడా లేదు. ఎందుకు అంటే ఊర్లలో కొంచెం నువ్వు ఎదిగితే తట్టుకోలేని పరిస్థితి, అప్పుడు కొంత కులాంకారమో లేకపోతే దురాంకారమో అన్న విధంగా డబ్బులున్నోడిదే రాజ్యము, లేకపోతే నీ అవసరాల నిమిత్తము ఒక రూపాయి ఇచ్చి 10 రూపాయల మిత్తిగా వసూలు చేయడము, ఇదంతా మావోగా ఎదిగిన తర్వాత ఈ ప్రజలకు తిండికి కానీ లేకపోతే ఇంకో దానికి కానీ ఈ భూస్వాముల నుంచి వాళ్ళను భయపెట్టి వాళ్ళను మేమున్నాము అని చెప్పేసి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి. మరి ఎందుకు ఫ్లాప్ అయిపోతున్నారు? ఎందుకు మళ్ళీ చిరంజీవి శ్రావంతిలోకి రావాలనుకుంటున్నారు అంటే టెక్నాలజీ పెరిగింది కదా. ఇప్పుడు యాడున్నా కానీ ఇప్పుడు ఫోన్లు ఎట్లున్నాయి, ఐపీ అడ్రస్ ఎట్లున్నది, లేకపోతే ఇంకోటి ఎట్లున్నది, ఇవన్నీ కూడా ప్రస్తుత టెక్నాలజీలో ప్రజలు కూడా కొద్ది శాతం కోరుకుంటుంది ఏంటంటే మావో అక్కడుండి ప్రజలకు తెలియకుండా చనిపోవడం ఎందుకు, ఈ ప్రజాస్వామ్య జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల తరపున కొట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంతవరకు ఒక అది ఉంది. ఇప్పుడు మావోయిస్టుల అవసరం ప్రజలకు ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అవసరం లేదు. మొత్తానికైతే మావోయిస్టులు కొంతవరకు పార్టీ పరంగా కాకపోయినా ప్రజల తరపున ఒక మావో ఈస్టు అనే ఒక బాటలో నిజంగా ప్రజలకు విజయం సాధించారని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మావోయిస్టులు ఏమంటున్నారంటే ఈ ఆపరేషన్ కగార్ అనేది కొండల్ని గుట్టల్ని అదానీ అంబానీకి కట్టబెట్టడానికి ఈ ఆపరేషన్ కగార్ అని పెట్టిరు. ఇది ప్రకృతి సంపద, ఇది ప్రజల సంపద,
కొంతమంది కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నారు అని చెప్పేసి మావోయిస్టులు అంటున్నారు. వాస్తవమేనా? అది వాస్తవమైన విషయం అయినప్పటికీ అది ప్రశ్నించాల్సిన పద్ధతి అది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడనో చీకట్లో, ఎక్కడనో అడవులు, కొండలల్లో దాక్కొని ఆ! ఇది యుద్ధం చేయాల్సిన అవసరం అక్కడ లేదు. యుద్ధం చేస్తే గూడా ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో నువ్వు అది సరైన యుద్ధం గాదు అని జెప్పేసి కోర్టులు, న్యాయస్థానాలు ఏది జరిగినా నువ్వు ప్రజాస్వామ్యానికి లోబడే భారత రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల తరపున కొట్లాడే అటువంటి అవకాశం నీకైతే ఉంది. అందుకోసం 100% బయటికి రావాలని సామాన్య ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవంగా మావోయిస్టు పార్టీకి రిక్రూట్మెంట్ చేసేది, వాటికి సపోర్ట్ చేసేది ప్రజా సంఘాలు అంటారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలు అంటారు. వాస్తవమేనా? అంటే కొంతవరకు అప్పుడు మనం చూసుకున్నట్టయితే అటు కొంతమంది పాటలు ప్రభావితం చేసినాయి. ఓకే. అంటే వాళ్ళ వ్యక్తిగతంగా అంటే పంచాయతీ కోసం పోయినోళ్ళు కొంతమంది. వాళ్ళు 6 నెల్లో, సంవత్సరమో ఎన్నో పోయి ఏదో చేసి మళ్ళా రిటర్న్ వచ్చినోళ్ళు చాలామంది ఉన్నారు. విద్యార్థి దశ నుండే మావోయిస్టు బాట వైపు మళ్లించాలి. ఇదొక సాయుధ రైతాంగ పోరాటం లెక్క మలచాలి అని అనుకున్నారు. కానీ ఇది అయినప్పటికీ అది సాధ్యపడని విషయంగా ఈ రోజైతే మిగిలిపోయింది. మావోయిస్టు పార్టీ వల్ల ప్రజల కంటే ఎక్కువ మావోయిస్టులని పేరు చెప్పుకొని తిరిగేటోళ్ళకి ఎక్కువ లబ్ధి చేకూరుందంటారు. వాస్తవమేనా? మావోయిస్టు ఏది ఆశించలేదు. ప్రజల కోసమే, అందుకోసమే కొన్ని మాటలుంటాయి. నేర్చుకున్న ప్రతి అక్షరం మార్పు కొరకు ఎగబెట్టిరి, చదువుకున్న ప్రతి పాఠము పోరుబాట కొరకు సానబెట్టిరి. అదే ఇప్పటి వరకు వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డ్స్ కావచ్చు, లేకపోతే హిడ్మా దాదాపు 200-300 మందిని చంపినందుకు గాను హిడ్మాను ఎన్కౌంటర్ చేసిండనే చెప్తా ఉంటారు. అది ఎటు చనిపోయినా ఇద్దరు కార్మిక వర్గ బిడ్డలే. అంతేగాని ఇప్పటికైనా నా ఆలోచన ప్రకారము అడవులను వదిలిపెట్టి పల్లెల్లోకి ఉన్న మావోయిస్టులు, ఎంతో కొంతమంది ఉన్నటువంటి మావోయిస్టులు బయటికి రావాలి. వచ్చి ఈ ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్య మీ జీవితాన్ని కొనసాగించాలని కోరుతాం. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.